తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుండి పార్టీనే కన్న తల్లిగా భావించి అంతా తానై మోసపోయి పార్టీలో సీనియర్ నాయకుడనైన నాపై నూతనంగా వచ్చిన పార్టీ నాయకుల చేతిలో అటెంప్ట్ మర్డర్కి గురి అయి పార్టీలో ఎటువైపు చూసినా శాసనసభ్యుల ద్వారా కానీ పోలీసు వారి ద్వారా కానీ ప్రభుత్వ అధికారుల ద్వారా కూడా మోసపోయి అటువంటి పార్టీలో ఎందుకా అని ఆవేదన చెంది నెల రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి నేడు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని బీజేపీ పార్టీ జెండాను ఎగరవేసిన పెదకూరపాడు నియోజకవర్గం జలాలపురం గ్రామ నివాసి సరిపూడి రామారావు మరియు వారి మిత్ర బృందం నేడు ఉదయం 10 గంటలకు జలాలపురం గ్రామములో దాదాపు 25 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు జిల్లా స్థాయి, నియోజకవర్గ, మండల స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ జెండాను సరిపూడి రామారావు చేతుల మీదుగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీ తుళ్ళూరు మండల ఉపాధ్యక్షుడు సరిపూడి సాంబశివరావు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భముగా సరిపూడి రామారావు మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని బీజేపీ పార్టీ బలమైన పార్టీగా నా శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. భారత మాతా కే భారత మాతా కే భారత మాతా కే. సరే వాయిస్ నేను ఇస్తాలే. రామారావు గారు మీరు. నేను అన్నపరెడ్డి వెంకటేశ్వర్లు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చేస్తూ ప్రజెంటు ఈ పెదకూరుపాడు మండలము ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వేశారు. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావటం జరిగింది. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జెండా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం, అట్లాగే జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ గారి పర్యవేక్షణలో ఈరోజు పెదకూరుపాడు మండలం జలాల్పురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా నూతన ఆవిష్కరణ చేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీ గత 1980 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జనసంఘ నుండి ఆవిర్భావం చెంది దేశవ్యాప్తంగా సంచలన రికార్డులని సృష్టించింది. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలేంటి, భారతీయ జనతా పార్టీ మూలాలేంటి, ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సమృద్ధికి అభివృద్ధి చెందటానికి మూల కారణం ఎవరు అనే అంశాలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘను ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరము జనసంఘ నుంచి కూడా జనతా పార్టీ అనేటువంటిది ఆవిర్భావం జరిగింది. 1977లో జనసంఘ నుంచి జనతా అనేటువంటిది విభాగము చెంది తర్వాత భారతీయ జనతా పార్టీగా 1980లో అధికారికంగా స్థాపించబడింది. 1980 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ప్రారంభమై 1984లో కేవలము 2 సీట్లతో ప్రారంభమై నేడు 2014-19 నుంచి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ
దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీగాను, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క మనుగడని ఆకాంక్షించే విధంగాను ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. 2014లో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరపున భారత ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడాను భారతదేశాన్ని అన్ని రంగాలలో ఆర్థికంగాను, సామాజికంగాను, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ అన్నిట్లో కూడా ప్రతి విభాగములో కూడా తనదైన శైలిలో అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తూ రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అని, రాష్ట్రాల అభివృద్ధి చెందినప్పుడే భారతదేశము ఆర్థికంగా ముందుకెళ్ళగలదనేటువంటి భావించి రాష్ట్రాల అభివృద్ధిని కూడా ఆకాంక్షిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడాను రాజకీయ పార్టీల భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి రాష్ట్రానికి కూడా తన వంతు కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయించి రాష్ట్రాల అభివృద్ధికి వారే కేటాయింపులు కూడా కేటాయించి అభివృద్ధికి చేయూతనందించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలోనే నేడు భారతీయ జనతా పార్టీ నలుదిశలా వ్యాపించి దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీగాను, అదేవిధంగా అత్యధిక సంస్కరణలు చేపట్టినటువంటి ఏకైక రాజకీయ పార్టీగాను ఆవిర్భవించి నేడు అఖండ భారతావని ఆవిర్భావానికి కృషి చేస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ గురించి ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని తెలుసుకోవాలని, భారతీయ జనతా పార్టీకి ఆదరణ కలిగిస్తూ అదేవిధంగా దేశ అభివృద్ధికి, జాతీయతావాదానికి కూడా తమ వంతు కృషి అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్.